హాయ్ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 3 వచనములు పూర్తయిన సందర్భంగా దేవదేవుని దేవకీర్తన చేత స్తుతించి పాడుట ప్రియమైన దేవుని బిడ్డ నీకు ఎంతగానో ఆశీర్వాదం. ఈ కీర్తన నీవు అభ్యసించిన ఎడల నీ మనస్సుకి, నీ హృదయమునకు, నీ నడినెత్తి నుంచి సిరిపాదం వరకు ఆలోచన చేత దేవుని స్తుతించడం ద్వారా నూతన శక్తిని పొందుకుంటావు. ఇటు సమయమునకై దేవాదేవునికి స్తోత్రం కలుగాక. ఇది మన పితరులు వారి దైవావేశము చేత, వారి అనుభవము చేత రచించబడిన కీర్తనలు. ఈ కీర్తన పాడి స్తుతించుకుందా. అదేదనగా సాగిల పాడి మ్రోకెదము ఆత్మతో సత్యముతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నర్పించెన్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నర్పించెన్. మానవులను విమోచించెన్, మానవులను విమోచించెన్. ఘనపరచి మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కీర్తన నీ హృదయంతో, నీ మనస్సుతో ప్రతి అక్షరము, ప్రతి వచనము, ప్రతి పల్లవి కూడా తేరి చూచి అక్షరముతో కలిపి ఈ యొక్క పల్లవిలో ఉన్న అర్థముని తప్పక నీవు భుజించి ఆత్మతో నీవు పాడిన ఎడల తప్పక దేవుని ప్రేమ, దేవుని జ్ఞానం, దేవుని శాశ్వతమైన ఆశీర్వాదం తరతరములు నీతో ఉండును గాక. ఆమెన్.